హాయ్ హలో ఫ్రెండ్స్. రోజా పువ్వులంటే అందరికీ ఇష్టమే అండి. నేను కూడా రోజా మొక్కల్ని రోజా పువ్వుల్ని ఇష్టపడే వాళ్ళల్లో ఒకదాన్ని. ఎన్నిసార్లు నాటుకున్నా కూడా అవి ఎండిపోతూ చాలా చిన్న చిన్న పూలు పూస్తూ ఉండేటువంటి. సరే, ఈ విధంగా ట్రై చేద్దాము, ఏమైనా బాగా వస్తాయేమో. చాలా యూట్యూబ్ వీడియోస్లో కిచెన్ కంపోస్ట్ అనేది వేస్తే చాలా బాగా వస్తాయి అని. సో అందుకని నేను కూడా కిచెన్ కంపోస్ట్ అనేది ట్రై చేస్తున్నాను. ఎలాంటి వేస్టేజ్ అయినా మన కిచెన్లో ఉడికించకుండా ఉండే వెజ్జెస్ కానీ, ఉల్లి తొక్కలు కానీ, అరటి పొక్కులు కానీ, బంగాళదుంప పొక్కులు కానీ ఏ వేసినా సరే అండి, చక్కగా గ్రో అవుతాయండి ఇవి. ఫ్లవర్స్ అయితే మనం ఊహించని దానికంటే చాలా పెద్దగా వస్తాయండి. నేను రియల్గా ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి మీకు చెప్తూ ఉన్నాను. సో మీరు ట్రై చేయండి. 3, 2, 1. ఫ్రెండ్స్, ఇందుకోసం నేను బాగా మగ్గినటువంటి ఈ కిచెన్ వేస్టేజ్లో వాటర్ని అంతా వేరే బిన్లోనికి చూడండి ఈ విధంగా వడపోసుకోవాలి. ఈ వడపోసుకున్న నీరు అనేది మనకి కాస్త స్మెల్గా ఉంటుందండి. ఏం పర్వాలేదు, దీనివల్ల మనకైతే పెద్ద నష్టం ఏమీ ఉండదండి. ఫెర్టిలైజర్గా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మొక్కకి మంచి సారవంతమైన ఎరువులాగా కూడా ఇది ఉపయోగపడుతుందండి. మనం ఎప్పుడు మొక్కలకి రసాయనాలు ఇస్తూ వాటి గ్రో అనేది పెంచకూడదండి. అది మన వాతావరణానికి కూడా అంత మంచిదేం కాదు. సో మనం ఆర్గానిక్గా మన సరౌండింగ్స్లో ఏవేవైతే మనకు దొరుకుతాయో వాటిలో నుంచి మనం ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలండి. ఇలా వాటర్ని అంతా వేరు చేసుకున్న తర్వాత ఈ వాటర్ని మనం డైరెక్ట్గా మొక్కలకి ఇచ్చినా కూడా పెద్ద నష్టమేం లేదండి. అయితే మనం డైలీ ఇవ్వకూడదు. 7 డేస్కి ఒకసారి కనుక ఇచ్చుకోవచ్చండి. మీరు తయారు చేసుకునే ఈ కంపోస్ట్ వాటర్కి ఖచ్చితంగా ఏదైనా ఒక ఆకుకూర ఉండేలాగా చూసుకోండి. అప్పుడే నత్రజని బాగా ఉంటుంది. ఇందులో మనం ఎగ్ షెల్స్ కూడా వేసుకోవచ్చండి. ఏ మొక్కలకైతే కాల్షియం, ఫాస్ఫరస్, నత్రజని, పొటాషియం ఇవి బాగా అందుతాయో ఆ మొక్కలు ఎక్కువగా పుష్పిస్తాయండి. వర్షాకాలంలో మనము డైల్యూటెడ్ వాటర్ ఇచ్చే కంటే అది పొడి రూపంలో ఇస్తే చాలా మంచిది. సమ్మర్ సీజన్లో అయితే ఖచ్చితంగా లిక్విడ్ రూపంలోనే ఇవ్వాలండి. ఈ తొట్లు నేను రీసెంట్గా చామంతి మొక్కలు నర్సరీ నుండి కొన్ని తెచ్చుకున్నానండి. అవి పెట్టడం కోసం తెచ్చాను. ఇప్పుడైతే చామంతులు పెట్టుకోవడానికి మంచి అదునండి. ఈ జూలై, ఆగస్ట్ నెలల్లో తొలకర్లు ఈసారి బాగా ఉన్నాయి కనుక మీరు మ్యాక్సిమం చామంతులు పెట్టుకోండి. ఇప్పుడు పెట్టుకున్న చామంతులు డిసెంబర్, జనవరిలలో ఎక్కువ గ్రోత్ ఉండి బాగా ఫ్లవర్స్ ఇస్తాయండి. ఈ రోజా మొక్కలు చూడండి ఎంత ఫ్లవరింగ్ ఉందో. ఇంకా మొగ్గలు చాలా ఉన్నాయండి. ఫ్రెండ్స్, చామంతి మొక్కల్ని పెట్టుకునేటప్పుడు ఇసుక, మట్టి, ఎరువు 3 సమపాళ్లలో తీసుకోండి. రూటింగ్ అనేది బాగా ఏర్పడుతుంది. ఇవి మామూలుగా కొమ్మలైనా పెట్టుకున్నా కూడా వస్తాయండి. ఇవి హైబ్రిడ్ చామంతి. నేను ఈ మధ్య నర్సరీలో తీసుకున్నానండి. ఈ మధ్య వర్షం ఎక్కువ పడుతూ ఉండడం వల్ల వీటికి ఎలాంటి ఫెర్టిలైజర్ అయితే ఇవ్వలేదు. సో అందుకు ఈ కంపోస్ట్ వాటర్తో అలా చెట్టును కడిగేసానండి. ఏమైనా చీడపీడ ఉంటే పోతాయని చెప్పి. అయినా మనం ఎక్కువ కంపోస్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నర్సరీ నుంచి తెచ్చిన వాటికైతే ఆల్రెడీ వాళ్ళు ఇచ్చుంటారు కాబట్టి ఇవి నేను అక్కడక్కడ కలెక్ట్ చేసుకున్న చామంతి మొక్కలు పెడదామని చెప్పి ఇలా తొట్టిలకి మట్టి వేసి పెట్టుకున్నానండి. చామంతులే కాదండి, ఏ మొక్కలైనా నాటుకునేటప్పుడు ముందుగా మనం సాయిల్ని మెత్తగా చేసుకోవాలండి. అంతేకాకుండా సాయిల్లో ఏ చీడ లేకుండా దాన్ని ముందుగానే మనము ఫెర్టిలైజర్ వేసి పెట్టుకోవాలన్నమాట. సో ఈ కంపోస్ట్ వాటర్ అనేది నేను తరచుగా వారం రోజుల నుంచి అప్పుడప్పుడు ఇస్తూ ఉన్నానండి. ఈ మట్టి టెర్రస్ గార్డెన్ పైన పెట్టుకున్నాను నేను. సో దాంట్లో ఇస్తూ ఉన్నాను అనమాట. కంపోస్ట్ వేస్తే మనకి కుళ్ళడానికి చాలా టైం తీసుకుంటుందండి. అది నాకు చాలా లేట్ ప్రాసెస్ అనిపిస్తూ ఉంటుంది. అందుకని నేను ఇలా ట్రై చేస్తాను అనమాట. ఇందులో కూడా మనకి పోషకాలు బాగా త్వరగానే మొక్కలకు అందుతాయండి. నష్టం అయితే పెద్దగా మనకి ఏముండదు. తక్కువ మోతాదులో మనం ఇచ్చుకుంటూ ఉంటే స్లోగా చెట్టు దాన్ని తీసుకోవడానికి అలవాటు పడిపోతుంది.
కాబట్టి తక్కువ నుండి ఇస్తూ ఉండాలి. చెట్టు పెరిగే కొద్దీ కాస్త ఎక్కువ ఇచ్చుకోవచ్చు అనమాట. మన దగ్గర మల్లె, విరజాజి, మందారం ఇలాంటి మొక్కలు ఏమన్నా కనుక ఉంటే వాటికి కనుక కాస్త ఎక్కువ ఇచ్చుకుంటే పువ్వులు అనేవి చాలా ఎక్కువగా మంచి సైజులో ఏర్పడతాయండి. ఇది నేను రియల్గా ఎక్స్పీరియన్స్ అయ్యానండి. వంగ మొక్క అండి, ఇది నేను రీసెంట్గానే పెట్టాను, ఒక 1 month అవుతుంది. అప్పుడే ఫ్లవరింగ్ అనేది వచ్చేసిందండి. చూడండి, పక్కన మీరు పిక్చర్లో అబ్జర్వ్ చేయొచ్చు ఈ వంగ మొక్కలు. అది వచ్చేసి సాయిల్ బ్లాక్గా ఎందుకుందంటే కాస్త దాంట్లో బొగ్గు వేసానండి. ఎందుకంటే బొగ్గు అనేది మనకి ఏవైనా ఎక్కువగా వాటర్ ఉంటే దాన్ని పీల్చేస్తుంది అనమాట. వర్షాకాలం కనుక పైన అక్కడక్కడ బొగ్గు చల్లాను. చామంతి మొక్కల్ని కొమ్మలు పెట్టుకున్నా కూడా బాగా వస్తుందండి. అయితే ఈ చామంతుల కొమ్మల్ని కేవలం మనము ఇసుకలో అయితేనే బాగా అభివృద్ధి చెందుతాయండి, లేదా కోకోపిట్లో అయినా పెట్టుకోవచ్చు. మాకు కోకోపిట్ అనేది అంత అందుబాటులో ఉండదండి. సో నేను నార్మల్ సాయిల్లోనే పెడతాను, బాగానే వస్తూ ఉన్నాయి. ఫ్రెండ్స్, నా గార్డెన్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. మీ సబ్స్క్రైబ్ అనేది నాకు ఎంతో ఉపయోగపడుతుందండి. మీ లైక్ అనేది నాకు ఒక మంచి మోటివేషన్ లాగా ఉంటుంది. ఇది పింక్ చామంతి అండి, నేను నర్సరీ నుండి తెచ్చాను. ఇది వాటర్ ఎక్కువైందో మరి ఏ రీజనో తెలియదు కానీ మొక్క ఎండిపోవడం మొదలైంది, అందుకే త్వరగా నాటేశానండి. ఇవన్నీ ఈరోజు నాటిన మొక్కలేనండి. ఇది మెరూను చామంతి అనమాట, ఇది ఎల్లో చామంతి, నాకు చాలా ఇష్టమైన చామంతి. ఫ్రెండ్స్, నా మొక్కలు ఎలాగున్నాయో మీరు కామెంట్లో తెలియజేయండి. మీకు ఏ రోజ్ ఫ్లవర్ నచ్చిందో కూడా తెలపండి ఫ్రెండ్స్. ఇలాగా మనం కనుక మొక్కల్ని పెంచుకుంటే మనము కొని వేయాల్సిన ఎరువులు కానీ పురుగు మందులు అవసరం ఉండదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. వాచ్ అగైన్. వీడియోని చివరి దాకా చూసినందుకు ధన్యవాదాలు.